అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తానని చెప్తాను. గుర్తుపెట్టు, ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడలా, లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు ప్రజలతో చెప్తాను, సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటసులు నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకు తప్ప ఇంకెవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు.